Permanent hair removal at Anos. Flat 25% off. Call 970-389919. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. విమెన్స్ డే స్పెషల్ విషెస్ టు ఆల్ ద విమెన్ అవుట్ దేర్. అండ్ ఎవరైతే విమెన్ ని సెలబ్రేట్ చేసుకుంటున్నారో వాళ్ళకి కూడా హ్యాపీ విమెన్స్ డే. సో ఈ విమెన్స్ డే లెట్స్ జస్ట్ ఫోకస్ ఆన్ అవర్ హెల్త్, మెంటల్ హెల్త్ అండ్ ఫిజికల్ హెల్త్ అండ్ ఓవరాల్ హెల్త్. సో దీంతో పాటు ఎందుకంటే విమెన్ హెల్తీగా ఉంటేనే ఒక హ్యాపీ ఫ్యామిలీ ఏర్పాటవుతుంది, అలాగే ఒక స్ట్రాంగ్ సొసైటీ అనేది క్రియేట్ అవుతుంది. సో లెట్స్ టాక్ అబౌట్ విమెన్ హెల్త్ టుడే. ఈ రోజు మనతో పాటు ఉన్నారు న్యాచురోపతి స్పెషలిస్ట్ షగుఫ్తా గారు. లెట్స్ టాక్ టు హర్. హలో మ్యామ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ విమెన్స్ డే. థ్యాంక్ యూ. హ్యాపీ విమెన్స్ డే. ఎస్ మ్యామ్. సో ఈ విమెన్స్ డే విమెన్ హెల్త్ గురించి మాట్లాడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్ అండ్ సెక్షువల్ హెల్త్. సో ప్రతిది కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఈచ్ ఆస్పెక్ట్ లో పర్ఫెక్ట్ గా ఉంటేనే ఓవరాల్ హెల్త్ బ్యూటిఫుల్ గా ఉంటుంది కాబట్టి. సో ఫస్ట్ టాకింగ్ అబౌట్ ఫిజికల్ హెల్త్ మ్యామ్. సో ఈ కరెంట్ జనరేషన్ లో చూసుకున్నా, ఒక పాస్ట్ 10 years గా చూసుకున్నా చాలా చేంజెస్ అయిపోయాయి. సొసైటీలో చేంజెస్ అయ్యాయి, టెక్నాలజీ పరంగా చేంజెస్ అయ్యాయి కాబట్టి అది మన హెల్త్ ని డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఎఫెక్ట్ చేస్తూనే వస్తుంది. సో ఫిజికల్ గా చూసుకుంటే ఎలా, ఏ కైండ్ లో విమెన్ ఎఫెక్ట్ అవుతున్నారనేది వాట్ మీ ఎక్స్పీరియన్స్ లో మీరేం చెప్తారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, ఫిజికల్లీ, మెంటల్లీ, స్పిరిచువల్ అన్ని రకాలుగా కూడా బాడీ అనేది చాలా ఇదిగా ఉంటుంది. ఎందుకంటే లైఫ్ స్టైల్ కంప్లీట్ చేంజ్ అయిపోయింది. స్పెషల్లీ ఉమెన్స్లో అయితే సో ఒక్కొక్క ప్రాబ్లం కాదు, ఒకప్పుడు అసలు ఉమెన్స్లో రేర్ ప్రాబ్లమ్స్ ఉండేవి. ఎందుకంటే సన్నగా ఉండేవాళ్ళు, యాక్టివ్గా ఉండేవాళ్ళు, వర్క్స్ చేసుకునే వాళ్ళు. సో ఇప్పుడు ఏమవుతుందంటే సడన్లీ బరువు పెరిగిపోవడం, తినేది తక్కువే కానీ బరువు పెరిగిపోతున్నారు. అదొక మెంటల్లీ చాలా డిస్టర్బ్గా ఉంటున్నారు. అండ్ పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవ్వడం. ఉమెన్స్ అన్ని ఇంకా ఎవ్రీ మంత్ 28 days సైకిల్, 30 days సైకిల్ ఒక పీరియడ్ రెగ్యులర్ అవ్వాలి. రెగ్యులర్ అయిపోయిన వెంటనే 4 to 5 days బ్లీడింగ్ ఆగిపోతుంది, ఖతం క్లియర్ అయిపోతుంది, నెక్స్ట్ మంత్ పీరియడ్. సో ఈ మధ్యలో ఏంటవుతుందంటే కొంతమందికి పీరియడ్ వచ్చిన 7 days 10 days బ్లీడింగ్ అవ్వడం, కొంతమందికి పీరియడ్సే రాకపోవడము, వస్తే క్లాట్స్ పడిపోవడము, లేదంటే హెవీ బ్లీడింగ్ అసలు ఇంకా అదొక కైండ్ ఆఫ్ ఇష్యూ అనమాట. కొంతమంది థైరాయిడ్ ఇష్యూ, కొంతమంది జుట్టు రాలిపోతుందని, స్కిన్ ప్రాబ్లమ్స్, ఇన్ని రకాల ఇష్యూస్. నేను ఒక్కటే అంటాను, ఫిజికల్లీ కానీ మెంటల్లీ కానీ మనం మంచిగా ఉండాలి అంటే మెయిన్ థింగ్ మనం చేసుకోవాల్సింది ఏంటంటే మన గురించి మనం ఆలోచించాలి. మనకేమి ఇష్టం, మనం ఏం చేస్తున్నాం, మనం ఏం తింటున్నాం, మనం తినేది కరెక్టా లేదా, మనం డైలీ ఎక్సర్సైజ్ చేస్తున్నామా లేదా, మెడిటేషన్స్ చేస్తున్నామా లేదా, ప్రాణాయామాస్ చేస్తున్నామా లేదా, స్పెషల్ ఇవన్నీ పక్కన పెట్టినా మనం త్రూఅవుట్ ది డే వాటర్ ఎంత తాగుతున్నాం. సో ఉమెన్స్ అన్ని ఇంకా మ్యారేజ్ అయిపోయిన వెంటనే ఒకటే కైండ్ ఆఫ్ థింక్లో ఉంటారంటే అందరు పిల్లలు తిన్నాక, హస్బెండ్ తిన్నాక మనం తిందాము, ఇల్లంతా సర్దుకున్నాక లాస్ట్లో డిన్నర్ చేసి లేట్గా పడుకుందాము, ఇంకా రెస్ట్ టైం దొరికింది కదా 11 o'clock బెడ్ మీద పడుకోవడానికి వెళ్ళినప్పుడు మొబైల్ దొరుకుతూ చూస్తుంటూ ఎంత డిస్టర్బ్ చేస్తున్నారు. సరే వారంలో ఒక రోజు డిస్టర్బ్ అయితే పర్లేదు, వారం మొత్తం డిస్టర్బ్ చేయి ఒక రోజు హెల్దీగా ఉంటే ఎక్కడ అవుతుంది చెప్పండి. సో ఉమెన్స్కి స్పెషల్లీ చెప్తున్నా, ఇప్పుడు మన దగ్గరకు వచ్చే పేషెంట్స్లో రోజులో 4 to 5 మెంబర్సే ఉంటారండి మెన్స్. ఆడవాళ్ళలోనే అధికమైన ప్రాబ్లమ్స్. లైక్ రీసెంట్గా నేను చూసిన కేసెస్లో అమ్మాయిల్లో, టీనేజర్స్లో సో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే స్కిన్ ప్రాబ్లమ్ అని వస్తారు చాలా వరకు. స్కిన్ గురించైనా అంటే స్కిన్ గురించి మాట్లాడడం స్టార్ట్ చేస్తే మొత్తం ఇంకా వన్ బై వన్ ఒక పెద్ద లిస్ట్ రాసేయచ్చు. కరెక్ట్. సో వీటన్నిటికీ ఏదన్నా ఇమీడియట్ రిజల్ట్ వచ్చేటట్టు ఏదైనా ఇవ్వండి మేడం, ఇమీడియట్గా కావాలి, పింపుల్స్ వెళ్ళిపోవాలి, రేపు ఫంక్షన్ ఉంది, లేదా కాలేజ్లో ఏదో ప్రోగ్రామ్ ఉంది, సంథింగ్ ఇలా అడుగుతున్నారు. నేను అన్నా ఓపిక్గా, సహనంగా న్యాచురోపతి పద్ధతిని ఫాలో అయితే మంచిగా వాటర్ తాగడం, ఫ్రూట్ జ్యూసెస్, ఫ్రూట్స్ తినడము, వెజిటబుల్స్ బాగా తీసుకోవడము, టైంకి ఫుడ్ తినడము, యోగా అండి ప్రత్యేకంగా చెప్తున్నాను. ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్ బాగుండాలి, సెక్షువల్ హెల్త్ బాగుండాలంటే అన్నిటికంటే ఇంపార్టెంట్ మనం చేయాల్సింది ఆహారం. ఎలాగో తింటాం, టైంకి ఆకలిస్తుంది తింటాం, తొందర పడుకుంటాం, నిద్ర లేకపోతే మార్నింగ్ వర్క్ చేస్తాం, మోషన్ కూడా వెళ్తాం, ఇవన్నీ ఓకే. ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉండాలంటే ప్రతిరోజు 1 hour యోగా. నేను థెరపటిక్ యోగా అని ఉంటుంది. థైరాయిడ్ ఉంది, థైరాయిడ్ ఉంటే ఫుడ్ కంట్రోల్ చేస్తుంది, థైరాయిడ్ కంటే 30 to 40% ఫుడ్ కంట్రోల్ చేస్తుంది. సో 80% to 70% కంట్రోల్ చేసే థైరాయిడ్ ల్యాండ్ ఎవరు? యోగా. థెరపటిక్ యోగా ఉంటుంది, భుజంగాసనని, సర్పాసన అని చెప్పేసి, ప్రాణాయామాస్ ఉంటాయి, బంధాస్ ఉంటాయి, ముద్రాస్ ఉంటాయి. సో థైరాయిడ్ని కంట్రోల్ చేయడానికి 70% యోగా మీద ఇంత ఇంపాక్ట్ ఉన్నప్పుడు యోగా చేద్దాం, రెగ్యులర్గా యోగా చేద్దాము, టైంకి ఫుడ్ తిందాము. అండ్ టైంకి ఫుడ్ కూడా ఇప్పుడు థైరాయిడ్ గురించి మాట్లాడుకున్నప్పుడు కొన్ని డెఫిషియన్సీ, అయోడిన్ డెఫిషియన్సీ కానీ, సెలీనియం డెఫిషియన్సీ కానీ, జింక్, మెగ్నీషియం, B12 ఈ డెఫిషియన్సీస్ వల్ల మనకి థైరాయిడ్ వస్తుంది. సో మనం ఫుడ్ ద్వారా ఏమి ఇస్తాము, బొబ్బర్లు దొరుకుతాయి, బ్రెజిల్ నట్స్ దొరుకుతాయి మంచిగా. అంతా ఎందుకంటే ధనియాలు ఒక 1 స్పూన్, మెంతులు 1 స్పూను, వాము 1 స్పూను, 3 పావు స్పూన్ తీసుకొని ఒక 200 ml వాటర్లో వేసి లైట్గా మరిచుకొని డే స్టార్ట్ విత్ ఆ వాటర్ తాగండి. ఇంకొద్దిగా థైరాయిడ్తో పాటు ఇంకా పీరియడ్ రెగ్యులర్గా ఉండి ఫిజిక్ పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయాలంటే కొద్దిగా పుదీనా, చిన్న అల్లం ముక్క, తులసి వేసుకోండి. ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి మేడం అంటే,
సో మనకు దొరకని ఎక్కడో కాస్మెటిక్ ఏదో ఒక క్రీమ్ కానీ ఒక లోషన్ కానీ ఎక్కడో ఆన్లైన్లో దొరికేది ఎక్కడో షాప్స్లో దొరికేది వెళ్ళి తెచ్చుకుంటామా, ఆ ఫుడ్కి ఏదో ఇంత అంత కొద్దిగా అవి ఇవా అంటే కాంబైన్ అదే. చేసుకొని వేసుకోవాలి. మీరు అన్నట్టుగా అలోపతిలో అయితే ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ పింపుల్స్ అన్నప్పుడు యూజువలీ గర్ల్స్ కి ఆ కన్సర్న్స్ ఉంటాయి కాబట్టి ఫస్ట్ అప్పుడు గుర్తొస్తుంది. బట్ నాచురోపతిలో ఏంటంటే ఆ లైఫ్ స్టైల్ అలా ఉండాలి కదా. డెఫినెట్ గా ఇప్పుడు మంచి ఫుడ్ తీసుకుంటే అదే ఆరోగ్యం. మనం ఏం తింటున్నాము, మనం ఏం ఆలోచిస్తున్నాము, ఎంతసేపు పడుకుంటున్నాము, ఎంత యోగా చేస్తున్నాము, అదే పీస్ఫుల్ మైండ్, రిలాక్స్డ్గా ఉంటాం. ఇప్పుడు ప్రతి ఆడవాళ్ళలో కోపం అనేది తక్కువ ఒకప్పుడు, ఎందుకంటే సహనం ఉండేది ఎక్కువగా, భూదేవంత సహనం. ఇప్పుడు కంపారిజన్ చేసుకుంటే మగవాళ్ళలో కంటే ఆడవాళ్ళలోనే ఎక్కువ కోపం అంటున్నారు. సో ఇప్పుడు చాలా మంది వైఫ్ అండ్ హస్బెండ్ కౌన్సిలింగ్ వస్తున్నప్పుడు హస్బెండ్ కామ్గా క్వైట్గా వింటారు కొన్ని కేసెస్లో, అన్నీ అని చెప్పను. ఆడవాళ్ళు లేదు అది ఇది అంటుంటారు. నేనంటాను బికాస్ నేను అప్పుడు అడుగుతాను ఫస్ట్ వాళ్ళ హస్బెండ్ని బయటకు పంపించేసి ఉమెన్ని కూర్చొని పెట్టి ఆవిడని ఏం తింటున్నారు త్రూ అవుట్ ద డే అంటే, ఇంకా నేను ఇప్పుడు మనం మాట్లాడిన లిస్టే ఇంత అంత మిగిలిపోతుంది ఇది తినేస్తాను, లేదంటే పిల్లలకి వండుతాం మ్యాగీ అది కూడా మిగిలిపోతుంది. మిగిలిపోయింది ఎందుకు మిగిలిపోయింది, డస్ట్బిన్ లాగా స్టమక్ లేక వేస్తే ఏమైపోతుంది, స్టమక్ డస్ట్బిన్ లాగే, డస్ట్బిన్ లాగా డస్ట్బిన్ లివర్లో ఫ్యాట్ అక్యుములేట్ అయిపోతుంది, కిడ్నీలో ప్రాబ్లమ్స్, లివర్లో ప్రాబ్లమ్స్, గర్భసంచిలో ఫైబ్రాయిడ్స్ రావడము, పీరియడ్లో ఇప్పుడు ఫాలోపియన్ ట్యూబ్స్ సిస్టులు రావడం ఒకటి కాదు, జుట్టు రావడం, స్కిన్ లూజ్ అయిపోవడం, ఇవన్నీ వస్తాయి. సో బాడీకి మంచిగా అప్పటికప్పుడే వేడిగా వండుకున్నాం కదా, అప్పుడే ఒక ప్లేట్లో పెట్టుకుని ఒక 2 ముద్దలు ఇంత అరిచేయి అంత పొట్ట ఎంత తింటామో అంత ఇంత తినేస్తే అయిపోయే పొట్టకి, దానికి టైం స్పెండ్ చేసి అంత అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా మిగిలింది కదా, మిగిలిపోతే ఎక్కడ అయిపోతుంది అని చెప్పేసి పడేయకూడదు. పడేస్తే ఫుడ్ పడేస్తే ఏదో ప్రాబ్లం, ఫుడ్ పడేయడం పక్కన పెట్టండి, ఆ పడేసేది ఏదో స్టమక్ లో పడేసి లేనిపోని ఇష్యూస్ తెచ్చుకునే బదులు ఎవరికైనా ఇవ్వడం కానీ లేదంటే తక్కువ వండుకోవడం అన్నా చేసుకోవాలి కదా. సో స్పెషల్లీ ఉమెన్స్ డే కాబట్టి ప్రతి ఉమెన్కి హ్యాపీ ఉమెన్స్ డే. ఉమెన్స్ డే ఈ వీడియో చూసే ప్రతి ఉమెన్స్కి ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, హెల్త్ అనేది మన చేతుల్లోనే ఉంది. మనం కాపాడుకుంటేనే మనం ఎప్పుడు ఎల్లాకాలం హెల్తీగా ఉంటాం. ఈ క్రీము ఆ ట్రీట్మెంట్ ఈ ట్రీట్మెంట్ చేయించుకుంటే బాడీ టైట్ అవ్వదు, లూజ్ అవ్వదు. బాడీ అనేది టైట్ కానీ లూజ్ కానీ మన మైండ్ సెట్ని బట్టి ఉంటుంది. మనం ఈరోజు అందంగా ఉన్నాం మన కాన్సెప్ట్లో లేకండి, ఇంకా అందంగా మార్చుకోవడానికి టైంకి ఫుడ్ తింటాము, టైంకి యోగా చేస్తాము, టైంకి పడుకుంటాము. మనం ఏం చేస్తున్నామండి, టైంకి లెగుస్తున్నామా, మోషన్ టైంకి వెళ్తున్నామా, హరీబరిగా లెగుస్తాము. పిల్లలు కానీ టీనేజర్స్ కానీ పెద్దవాళ్ళు కానీ హరీబరిగా లేచి హరీబరిగా వర్క్, హరీబరి ఎప్పుడు జీవితాంతం అన్హెల్దీ ప్రాసెస్. హరీబరి పొద్దునే లెగుద్దాం, బ్రహ్మముహూర్తం అనేది పొద్దునే ఎంత మంచిది, అంత ఆ టైంకి లేకపోతే అట్లీస్ట్ 5:30 to 6 ఆ టైంకి లెగుద్దాం. లేచిన వెంటనే మనం మార్నింగ్ లేచాక ఒక చిన్న బౌల్లో వాటర్ తీసుకొని పుదీనా పొటాటో మిక్సీ పట్టేసేయండి, ఆ పిప్పంతా పిండేసి ఆ జ్యూస్ని ఐస్ ట్రేలో వేసేసుకోండి. అలా ప్రిపేర్ చేసిన ఐస్ క్యూబ్స్ని ఒక బౌల్లో వాటర్ తీసుకొని 10-15 ఐస్ క్యూబ్స్ వేసుకొని ఫేస్ని డిప్ చేయండి. డే స్టార్ట్ విత్ వాటర్తో అలా డిప్ చేస్తే స్వెల్లింగ్ తగ్గుతుంది, ఫ్రెష్నెస్ ఉంటుంది, మంచి గ్లో, రక్త ప్రసరణ పెరుగుతుంది. అలా 2-3 నిమిషాల, మ్యాక్సిమం 5 నిమిషాల, అంతకుమించి ఏముంది. ఒకసారి ప్రిపేర్ చేసేస్తే పుదీనా జ్యూస్ని పొటాటోని మిక్సీ పట్టి, పుదీనా అండ్ పొటాటో చాలా క్లెన్సింగ్ అనమాట, క్లీన్ చేస్తుంది స్కిన్ని. సో అది మిక్సీ పట్టేసి పిప్పి ఆ జ్యూస్ చేసుకొని ఒకసారి ప్రిపేర్ చేసేసుకుంటే 4-5 ట్రైలో చిన్న గ్లాసెస్ ఉన్నాయి, గ్లాసెస్లోనే పెట్టేసుకోండి, నీళ్ళు వేసుకోండి. డే స్టార్ట్ విత్ దాని తర్వాత ఒక మంచి మ్యూజిక్, పాత మ్యూజిక్, ఇష్టమైన మ్యూజిక్ పెట్టుకొని ఉల్లాసంగా వంట వండుదాం. అంతే కదా, సో అంతే. సో మార్నింగ్ డే స్టార్ట్ విత్ క్లీనింగ్, మల విసర్జన చేయాలి. దాని తర్వాత ఒక మంచిగా గిన్నెలో వాటర్ తీసుకొని ఐస్ క్యూబ్స్ వేసుకొని ఫేస్ని డిప్ చేయాలి, మ్యూజిక్ వినాలి, పీస్ఫుల్గా ఉండాలి. ఎంత పిల్లలు రష్ చేసినా, హస్బెండ్ రష్ చేసినా మన మైండ్ డిస్టర్బ్ చేసుకోవద్దు. పొద్దున డిస్టర్బ్ అయ్యామా త్రూ అవుట్ ద డే డిస్టర్బ్ అయిపోతాం, హార్మోన్స్ అన్ని కొలాప్స్ అయిపోతాయి, హ్యాపీ హార్మోన్ రిలీజ్ అవ్వదు. ఆల్మోస్ట్ ఆడవాళ్ళలో మగవాళ్ళలో మెయిన్ కంప్లైంట్ ఏం చెప్తారంటే తనకి ఇంట్రెస్ట్ ఉంటుందండి, ఏది అంటూ ఇంట్రెస్ట్ ఉండదు. ఈవెన్ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ కూడా అలాగే ఉన్నాయండి. చాలా తనకి ఇంట్రెస్ట్ ఉండదు, ఎందుకు ఇంట్రెస్ట్ ఉంది. ఆడవాళ్ళలో ఇంకా మ్యాక్సిమం అన్ని హార్మోన్స్ పర్ఫెక్ట్గా ఉంటాయి కాబట్టి అన్నిట్లో యాక్టివ్ ఉండాలి. నాట్ ఓన్లీ అన్నిట్లో, లైక్ ఓవరాల్గా మనం త్రూ అవుట్ ద డే ఫుడ్ తినడంలో కానీ, పిల్లలతో టైం స్పెండ్ చేయడం కానీ, హస్బెండ్తో టైం స్పెండ్, ఎవ్రీథింగ్ బాగుండాలి చెప్పాలంటే. కానీ పాయింట్కి వచ్చాక ఇక్కడే మనతోనే ఎందుకు, మన ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పి ఎందుకు ఇది అవుతుంది, బికాస్ మనం రష్ లైఫ్తో స్టార్ట్ చేస్తున్నాం. పొద్దున లేచి రష్ అంతా రష్ అయిపోతుంది. డే స్టార్ట్ విత్ పీస్ఫుల్ లైఫ్, మంచిగా జ్యూస్ తాగండి, క్యారెట్ బీట్రూట్, మీరు తాగుతూ పిల్లలు కూడా పెట్టండి, వాళ్ళు కూడా హెల్తీగా ఉంటారు. మనం ఏం పెడుతున్నామో మన పిల్లలు కూడా అదే ప్రవర్తనలో ఉంటారు. నా పిల్లోడు చెప్తే వినడు, మా హస్బెండ్ తిడుతూ ఉంటాడు, ఎందుకంటే మనం ఏమి ఇస్తామో అదే రక్తం, మనం ఏం అన్నం వండి పెడుతున్నామో అదే రక్తం. ఆ రక్త ప్రసరణ మంచిగా స్టమక్, బాడీ అంత బాగుంటే ఆలోచనలు బాగుంటాయి, కోపం ఉండదు, ప్రశాంతంగా ఉంటుంది ఇల్లు. కాబట్టి డే స్టార్ట్ విత్ ఫిజికల్, మెంటల్లీ, స్పిరిచువల్లీ అన్ని విధాలుగా బాగుండాలి అంటే మనం ఆలోచించుకోవాలి. జస్ట్ సెకండ్ ఆలోచించి అది మనం చేసి తినే ఫుడ్ కరెక్టా, మంచిదా కాదా. ఒక ప్లేట్ మీల్ని బట్టి కూడా మనం చెప్పొచ్చండి, వాళ్ళు హెల్తీ తింటున్నారా అన్హెల్దీ తింటున్నారా అనేది. చూసి అన్హెల్దీ అని తెలిసి కూడా తిన్నాం అనుకోండి, ఎక్కడ ఆరోగ్యంగా ఉంటాం. తెలిసి తప్పు చేయొద్దు అంట. రైట్.
సో హార్మోనల్ ఫ్లక్చుయేషన్స్ మీరు మెన్షన్ చేసినట్టుగా ఇప్పుడు లాస్ట్ టైం అన్నట్టుగా కూడా ఓవర్ డెకేడ్ చూసుకుంటే హార్మోనల్ ఫ్లక్చుయేషన్ అనేది విమెన్ లో చాలా ఎక్కువ ఉంటుంది. అంటే దీనికి ఎక్కువగా జెనెటికల్ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుందా, లేదంటే లైఫ్ స్టైల్ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుందా? ఒకటండి, ఇప్పుడు జెనెటికల్ గా ఎన్నైనా ఇష్యూస్ ఉండొచ్చు మన పేరెంట్స్ లో కానీ, ఇంకా అత్త వాళ్ళలో ఎవరు జెనెటికల్ గా ఎవరికైనా సరే బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది, యూట్రస్ క్యాన్సర్స్ ఉన్నాయి, తర్వాత డయాబెటీస్ ఉంది, బీపీ ఉంది, థైరాయిడ్ ఉంది, పీరియడ్ ఉంది. దాని ఇంపాక్ట్ 50% ఉంటుంది. ఓకే. దాన్ని కూడా మనం మార్చుకోవచ్చు హెల్దీగా. ఇప్పుడు మన రిలేటివ్స్ లో ఉంది, మన ఫ్యామిలీలో ఉంది, మదర్ అండ్ ఫాదర్ మదర్కి ఉంది ప్రాబ్లం, మనకు కూడా రావాలని ఏం లేదు. మన లైఫ్ స్టైల్ని మనం పాడు చేసుకుంటా ఉంటే తొందరగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ప్రాబ్లమ్స్. మనం లైఫ్ స్టైల్ని మార్చుకొని మంచిగా హెల్దీగా మెయింటైన్ చేసుకుంటా ఉంటే ఎందుకు వస్తాయి? అట్లీస్ట్ ఈ జనరేషన్ కైనా సరే ఈ సమస్యను ఆపేద్దాం. జెనెటిక్ ఇష్యూ అనేది మన జనరేషన్ నుంచి వేరే జనరేషన్కి అప్పు మనం ఇది ఆస్తిలాగా ఇవ్వద్దు. హెల్త్ కాంప్లికేషన్స్ ఎప్పుడైనా సరే మనం హెల్దీగా ఉండి, స్పెషల్లీ ప్రెగ్నెంట్ ఉమెన్స్కి చెప్తున్నాను నేను, ప్రెగ్నెంట్ ఉమెన్స్ చాలా పాజిటివ్గా ఉండండి. నార్మల్ డెలివరీ అవుతుంది అన్న థాట్తో ఉండండి. మంచి ఫుడ్ తినండి, హెల్దీగా ఫుడ్ తినండి, చదువుకోండి, బుక్స్ చదవండి, డివోషనల్గా ఉండండి, అన్ని విధాలుగా కంబైన్డ్ అయి ఉండాలి. అదే బేబీ పుడుతున్నప్పుడు బేబీకి బేబీ తొందరగా సిక్ అవుతున్నాడు, బేబీకి ఆ ప్రాబ్లం ఎందుకు? ప్రెగ్నెంట్ ఉమెన్ ఉన్నప్పుడు ప్రశాంతంగా మంచి ఫుడ్, డైట్ ఫుడ్లు ఎక్కువ అయిపోయినాయి ఇప్పుడు. ఎందుకు? ప్రెగ్నెంట్ ఉమెన్కి బేబీ ఆకలేసినప్పుడు తినండి కొద్ది కొద్దిగా. అన్హెల్దీ అంటే క్రేవింగ్స్ అని, ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది, అది తినాలి, అవి క్రేవింగ్స్ అంటారు దాన్ని. సో హెల్దీ క్రేవింగ్స్ అని ఉంటాయి. హెల్దీ క్రేవింగ్స్ని చూస్ చేసుకుని హెల్దీగా ప్రెగ్నెంట్ లేడీ ఉండి, పాజిటివ్గా ఉండి, మంచిగా ఎందుకు ఆ టైంలో మంచి మ్యూజిక్ వినండి, గొడవల దగ్గర ఉండద్దు. ప్రెగ్నెంట్ లేడీ అంత ప్రశాంతంగా ఉండాలి. ఎందుకంటే దాని ఇంపాక్ట్ బేబీ మీద పడుతుందని. కరెక్ట్. ఇక్కడ నుంచి బేబీ హెల్దీగా పుట్టింది అంటే అన్నీ బాగుంటాయి ఫ్యూచర్ అంతా. సో బేబీ హెల్దీగా పుట్టింది, అది ఫీమేల్ బేబీ అనుకుందాం ఇప్పుడు. సో ఫీమేల్ బేబీ దగ్గర నుండి స్టార్ట్ చేస్తే పెద్దగా అయ్యే కొద్ది టీనేజ్ వచ్చాక, లేదంటే విమెన్ అయ్యాక, అంటే ఇన్ని స్టేజెస్ ఆఫ్ విమెన్ ఉన్నప్పుడు కూడా సో ఏ స్టేజ్ లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి లైఫ్ స్టైల్ ఉండాలి అండ్ ఓవరాల్ హెల్త్ కోసం అది కూడా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రెగ్నెంట్ లేడీస్ దగ్గర నుంచి తీసుకుంటే, ప్రెగ్నెంట్ లేడీ హెల్దీగా ఉండాలి. అందరికి తెలిసిన విషయమే. హెల్దీ ఫుడ్ తినాలి, ఫ్రూట్స్ తినాలి, నట్స్ తినాలి, సీడ్స్ తినాలి, అండ్ కంప్లీట్గా తొందరగా పడుకోవాలి, మెడిటేషన్ చేసుకోవాలి, ముద్రాస్ చేసుకోవాలి. పాజిటివ్ థింకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రెగ్నెంట్ ఉమెన్కి. దాని తర్వాత బేబీ గర్లే పుట్టింది అనుకున్నాం, సో గర్ల్ ఉమెన్స్ డే కాబట్టి గర్ల్ గురించి మాట్లాడదాం. సో ప్రెగ్నెంట్ బేబీ పుట్టినప్పుడు బేబీ అప్ టు అట్లీస్ట్ 5 years 6 years వరకు కూడా మనం బాడీకి చాలా మెయింటెనెన్స్, యోగా చిన్నప్పటి నుంచి స్టార్ట్ చేద్దాం. చిన్నపిల్లలు ఇప్పుడు ఈవెన్ దో మా పిల్లలు కానీ చిన్న పిల్లలు ఎంత అసలు వాళ్ళ ఫ్లెక్సిబిలిటీ చాలా బాగుంటుంది. వాళ్ళకి అలవాటు ఎప్పుడో 10th క్లాస్లో ఇంటర్మీడియట్లో యోగాలో జాయిన్ చేద్దాం, ఇప్పుడు బాగా వాళ్ళకి అది ఇష్టం. ఇది యోగా అనేది భరతనాట్యం కానీ, కూచిపూడి కానీ, ఏదో ఒకటి వాళ్ళకి మనం లైక్ సంగీతం కానీ చిన్నప్పుడే చాలా ఇమ్మెన్స్ నాలెడ్జ్ ఉంటుంది పిల్లలకి. వాళ్ళకి చిన్నగా అలవాటు చేస్తాం. ఇవన్నీ భరతనాట్యం కానీ, కూచిపూడి కానీ, సంగీతం కానీ, సంగీతం బాగా పాడే వాళ్ళలో కానీ మ్యాక్సిమం థైరాయిడ్ కేసెస్ చాలా రేర్గా ఉంటాయి. భరతనాట్యం చేసే వాళ్ళే కానీ అంటే చిన్నవి మనకి లైక్ యోగా చేసుకునేవ్వడం, ఇవన్నీ ట్రెడిషనల్ థింగ్స్. ఇవన్నీ చేయడం వల్ల మనకి పీరియడ్ రెగ్యులర్గా ఉంటాయి. ఫ్యూచర్లో పిల్లలు ఇప్పుడు 10 yearsకి 9 yearsకి మెచ్యూర్ అయిపోతున్నారు. ఎందుకు అవుతున్నారు? బికాస్ ఆఫ్ బయట ఫుడ్, పెస్టిసైడ్స్ అని, స్టీరాయిడ్, ఇవి అవి ఆ ఫుడ్లన్నీ. సో అవన్నీ బయట ఫుడ్ అనేది కాకుండా మంచిగా ఇంట్లో తెప్పించి మంచిగా వండి హ్యాపీగా పెట్టడం స్టార్ట్ చేయండి. అది మేల్ బేబీ కానీ ఫీమేల్ బేబీ కానీ హెల్తీ ఫుడ్ ఇవ్వడం. యోగా స్టార్ట్ చేయండి, పిల్లలకి మంచిగా మ్యూజిక్ నేర్పించండి, కూచిపూడి నేర్పించండి, భరతనాట్యం నేర్పించండి. ఒక తెలుగుదనం పడేలాగా. ఇప్పుడు జనరేషన్ మారుస్తుండొచ్చండి, పేరెంట్స్లో అన్ని కళలు అయితే చచ్చిపోలేదు కదా, అన్నీ ఉన్నాయి కదా. సో ఇక్కడిని స్టార్ట్ చేద్దాం. సో 6th 7th years కల్లా వాళ్ళకి అన్నీ వచ్చేస్తాయి. సో వాళ్ళకి మంచి ఫుడ్ పెడుతున్నాం కాబట్టి వాళ్ళు 13-14 years వాళ్ళు కూడా మెచ్యూర్ అవుతారు. అప్పటి వరకు కూడా అవ్వకుండా మనం కాపాడు. బయట ఫుడ్ ఇచ్చి చెత్త ఫుడ్ ఇచ్చేసి తొందరగా మెచ్యూర్ అయిపోయి వాళ్ళకి తెలియని నాలెడ్జ్ అసలు 9 years 10 yearsలో మెచ్యూర్ అయితే ఏం తెలుస్తుంది వాళ్ళకి? అప్పుడు అయిపోవడము వాళ్ళకి అసలు ఎవ్రీ మంత్ పీరియడ్ రావాలా ఏంటి అనేది కూడా మెచ్యూరిటీ లేనప్పుడు పీరియడ్ వచ్చింది అనుకోండి, ఏమవుతుంది మెచ్యూరిటీ? సో ఆ ఏజ్కి వచ్చేంత వరకు కూడా మనం మంచి ఫుడ్ ఇస్తూ ఉంటే 13-14. నేను ఇంకా ఎండుకొజరం నానబెట్టేసి ఒక నైట్ నానబెట్టి 2-3 ఎండుకొజరం అది నానబెట్టిన వాటర్ని తాగిచ్చి ఆ ఎండుకొజరం తినిపించండి. పీరియడ్స్ కూడా కొంత తొందరగా మెచ్యూర్ అవ్వరు తొందర పిల్లలు అంటుంటాను. ఫుడ్ విషయంలో కూడా చాలా వరకు తీసుకోండి జాగ్రత్తలు. జంక్ ఫుడ్స్ అలాంటి జంక్ ఫుడ్స్కి కంప్లీట్గా నో చెప్పండి. సో అలా ఇస్తూ అండి, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయించండి, యోగా చేయిస్తానండి. ఇవన్నీ చేస్తుంటే వాళ్ళకి తొందరగా వాళ్ళకి మెచ్యూరిటీ వచ్చినప్పుడే వస్తుంది.
మెచ్యూర్ అవుతారు. సో మెచ్యూర్ అయినప్పుడు కూడా పిల్లలకి ప్రతి పిల్లలకి నేను చెప్తాను, పీరియడ్ వచ్చిన ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే కొద్దిగా హాట్ వాటర్లో ఘీ కలిపేసి ఇవ్వండి. క్లాట్స్ పడవు, హెవీ బ్లీడింగ్ అవ్వదు, పీస్ఫుల్గా ఉంటుంది బ్లీడింగ్. హెవీగా మనకి లైక్ చాలా మందికి స్టమక్ పెయిన్స్, క్రాంప్స్ ఉంటాయి, అవి కూడా కంట్రోల్లోకి వస్తాయి. అండ్ పీరియడ్లో ప్రత్యేకంగా బనానా తినడం చాలా ఇంపార్టెంట్. దానిమ్మకాయ తినడం మంచిది. 4 బ్లాక్ కిస్మిస్, ఒక 2 అంజీర్, ఇవి ఓవర్ నైట్ నానబెట్టి మనం పీరియడ్లో ఉన్నప్పుడు కొద్దిగా ఒక బనానా స్మూతీ లాగా చేసి ఇవ్వడం కూడా చాలా మంచిది. సో ఈ పీరియడ్స్ టైంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవి తీసుకున్నాం అనుకోండి, ఎవ్రీ మంత్ పీస్ఫుల్గా పీరియడ్ వస్తుంది, ఏ ఇబ్బంది ఉండదు. ఓకే. సో మనం పీరియడ్స్ రెగ్యులర్ ఉండాలన్నా, హెవీ బ్లీడింగ్స్ అవ్వద్దు, పీసీఓడి పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ రావద్దు, థైరాయిడ్ రావద్దు, ఇవన్నీ ప్రాబ్లమ్స్ రావద్దు అంటే బెస్ట్ థింగ్ ఒకటి ఫుడ్ అయితే, ఒకటి యోగా. ఓకే. యోగా రెగ్యులర్గా చేసుకుంటుంటే చాలా మంది చెప్తుంటాను నేను, మీరు చెప్పినట్టు మేము 1 మంత్ యోగా చేసాము, అబ్బా బెల్లు కొట్టినట్టు పీరియడ్ వచ్చింది మేడం. తర్వాత మరి బెల్లు కొట్టినప్పుడు పీరియడ్ వచ్చినప్పుడు జీవితాంతం అట్లే బెల్లు కొట్టినట్టు రావాలి కదా, మళ్ళీ ఎందుకు యోగా ఆపేశారంటే టైం కుదరలేదు మేడం, ఫంక్షన్స్, ఏది ఉన్నా సరే టైంకి ఆకలిస్తే తింటాం కదండి. సో యోగా అనేది కూడా ఒక లైఫ్ స్టైల్, ఒక భాగం అంతే. ప్రతిరోజు మాది స్టార్ట్ విత్ 5 o'clock స్టార్ట్ అవుతుంది యోగా, 5 to 6 మేము చెప్తూ మేము చేస్తాం కూడా. సో దానివల్ల అంటే యాక్టివ్నెస్ కానీ ఎవ్రీథింగ్ బాగుంటుంది. సో కాబట్టి పిల్లలు కానీ పెద్దవాళ్ళకి కానీ నేను ముఖ్యంగా చెప్తున్నాను, యోగా చేసుకోండి. ఎవరైనా మోకాలు నొప్పులు, బ్యాక్ పెయిన్స్, సయాటిక పెయిన్స్ ఉంటే థెరపటిక్ యోగా అని ఉంటుంది. కొన్ని చేయాలి, కొన్ని చేయకూడదు. అవి ఏం చేయకూడదు తెలుసుకొని చేయాల్సినవి మాత్రమే కంఫర్టబుల్గా చేసుకోండి. డైలీ పొమోగ్రానేట్స్, ఆడవాళ్ళలో ప్రత్యేకంగా చెప్తున్నాను, డైలీ ప్రతిరోజు క్యారెట్, బీట్రూట్, యాపిల్, చిన్న ఉసిరికాయ ముక్క, ఒక గ్లాస్ నీళ్ళు వేసి మిక్సీ పట్టేసి గుజ్జంతా పిండేసి ఒకరోజు జ్యూస్ తాగండి, ఒకరోజు దానిమ్మకాయ జ్యూస్ తాగండి, ఒకరోజు కొత్తిమీర, పుదీనా, చిన్న ఉసిరికాయ ముక్క, చిన్న అల్లం ముక్క వేసుకొని ఈ 3 జ్యూసులు రిపీట్ చేస్తూ ఉండండి. అండ్ పంకిన్ సీడ్స్, వాటర్మెలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, పూల్ మకానా, తెల్ల నువ్వులు, ఫ్లాక్స్ సీడ్స్, 6 రకాల విత్తనాలు మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. పంకిన్ సీడ్స్, వాటర్మెలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, పూల్ మకానా, తెల్ల నువ్వులు, ఫ్లాక్స్ సీడ్స్, అవిసె విత్తనాలు. వీటన్నిటిని మనం ఒక బాక్స్లో కలిపి పెట్టేసి దూరంగా అయిపోయిన డైలీ బ్రేక్ఫాస్ట్ తర్వాత కానీ, లంచ్ తర్వాత కానీ, ఏదో ఒక టైంలో ఒక హాఫ్ అన్ అవర్, 1 hour గ్యాప్లో కొన్ని తినండి. లేదనుకోండి కొద్దిగా తాటి బెల్లం దొరికితే ఆ పాకం వేసేసి మంచిగా లడ్డు చేసి డైలీ ఒక లడ్డు పెట్టండి పిల్లలకి. ఆడవాళ్ళు కూడా చాలా మంచిది, ప్రతి ఒక్కరు తినొచ్చు. సో ఇలా తింటూ లైఫ్ స్టైల్ మెయింటైన్, అందరికి తెలిసిందే, మనం చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఇది మార్చుకుంటే తెలిసి కూడా చేస్తున్నాం. కానీ చేస్తున్నప్పుడు మళ్ళీ ఇంకోసారి వాళ్ళకి వార్నింగ్ లాగా, ఇది చేయొద్దండి, ఇది చేయండి, ఇది చేయండి అని చెప్పడం అంతే. ఓకే. అయితే ఇవే హార్మోన్స్ మళ్ళీ విమెన్ మూడ్ కి చాలా ఎఫెక్ట్ చేస్తాయి. యాంగ్జైటీ, డిప్రెషన్, స్ట్రెస్, ఇంకా చెప్పుకుంటూ పోతే లిస్ట్ పెద్దగానే ఉంటది. సో ఇవన్నీ ఎట్లా చేస్తాయి అండ్ ఎంత ఎఫెక్ట్ చేస్తాయి అంటారు? బేసికల్ ఏంటండి, ఇప్పుడు ప్రతి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ రావడానికి మెయిన్ కారణం ఓవర్ థింకింగ్. ఆడవాళ్ళలో ప్రత్యేకంగా ఉన్న పెద్ద జబ్బు ఏంటంటే ఓవర్ థింక్ చేస్తూ ఉంటాం. అయిపోయిన గొడవను వదిలేయచ్చు కదా, దాన్ని పట్టుకొని మళ్ళీ ఇది చేస్తూ ఉంటాం. బేసికలీ నిన్నటి జరిగింది మళ్ళీ రిపీట్ అవ్వదని మనకు తెలుసు, ఈ క్షణం ముందు జరిగింది కూడా రిపీట్ అవ్వదని తెలుసు. ఈ ప్రజెంట్ టెన్స్ లో ఉందాం, ఇప్పుడు ఉన్న హ్యాపీ మూమెంట్ని గడుపుదాం, అయిపోయిన దాన్ని వదిలేయండి. ప్రతి గొడవ రావడానికి కూడా మెయిన్ కారణం ఏంటంటే, మగవాళ్ళు ఏంటంటే గుర్తుపెట్టుకున్న వాళ్ళు వదిలేస్తారు. ఆడవాళ్ళు ఏంటంటే ఎక్కడో పడింది మళ్ళీ తీసుకొచ్చేస్తాం. ఓవర్ థింకింగ్, ఓవర్ ప్రెజర్, ఒక కైండ్ ఆఫ్ యాంగ్జైటీ అంటే ఏంటి, డిప్రెషన్ అంటే ఏంటి, లోన్లీనెస్ అంటే ఏంటి, ఇవన్నీ మనం తెచ్చుకుంటున్న రోగాలు అంతే. దానికి మళ్ళీ మెడిసిన్స్ ఉన్నాయి పర్టికులర్గా, దానికి మళ్ళీ కౌన్సిలింగ్స్కి వెళ్తున్నారు, అన్నిటికి వెళ్తున్నారు. అవసరమా చెప్పండి? మీ ఆరోగ్యం మీ చేతిలోనే ఉంది. అయిపోయిన దాని గురించి వదిలేయండి, మళ్ళీ అది తిరిగి రాదు. ఈ ప్రజెంట్ టెన్స్లో హ్యాపీగా మూమెంట్ చేయండి, హ్యాపీగా ఆ బ్రీత్ని రెస్పెక్ట్ ఇవ్వండి. నేను ప్రతి ఉమెన్కి ఒకటే చెప్తాను, మనం తీసుకుంటున్న శ్వాసకి నమస్కారం చేయండి ప్రతిరోజు. ఆ బ్రీత్కి వాల్యూ ఇవ్వండి, వేస్ట్ చేసేయకండి. పాత గుర్తు తెచ్చుకొని మూల కూర్చొని ఏడుస్తా, బాధపడతా, దానివల్ల ఏమవుతుంది, హ్యాపీగా ఉంటే హ్యాపీ హార్మోన్ రిలీజ్ అవుతుంది, దానివల్ల ఏ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ రాదు. సాడ్గా ఉంటే కైండ్ ఆఫ్ ఆ కైండ్ ఆఫ్ హార్మోన్, దానివల్ల లేనిపోయిన రోగాలు, యాంగ్జైటీలు, డిప్రెషన్లు. మనం ఏ ఆలోచనతో ఉన్నామో మంచి ఆలోచనతో ఉంటే అంత మంచి జరుగుతుంది. చెడుగా ఆలోచిస్తుంటే చెడు రోగాలే వస్తూ ఉంటాయి. కాబట్టి ఆల్ డిపెండ్స్ అపాన్ హార్మోన్స్ అండి. మనం లేనిపోని కార్టిజోల్ హార్మోన్, స్ట్రెస్ హార్మోన్ రిలీజ్ చేసుకున్న కొద్ది లేనిపోని ప్రాబ్లం. అదే హ్యాపీగా ఉండి డోపమిన్ రిలీజ్ చేసుకుంటే అన్ని మంచి రోగాలు. కాబట్టి ఎందుకు అన్నెసెసరీ? ఒకటి చదువుకున్నాం మనం అందరికీ తెలుసు, హార్మోన్స్ అని తెలుసు, విటమిన్స్ తెలుసు, మనం B12 లేకపోతే రకరకాల జబ్బులు, D విటమిన్ లేకపోతే రకరకాల జబ్బులు, ఇవన్నీ బాడీలో తింటున్నా రావట్లేదు. ఎందుకంటే ఒక కైండ్ ఆఫ్ డిప్రెషన్ వల్ల. సో ఓవర్ థింకింగ్ వదిలేయండి, పీస్ఫుల్గా ఉండండి, ప్రజెంట్ టెన్స్లో ఉండండి. ఈరోజు ఉమెన్స్ డేలో తీసుకోవాల్సిన ప్రతి ఉమెన్ ఒక మెయిన్ డెసిషన్ ఏంటంటే పాజిటివ్గా ఉందాం. ఏది జరిగినా ఎవరు మన ముందర మన గురించి, ఆడవాళ్ళ ప్రత్యేకంగా అంటే వాళ్ళు ఎవరో వచ్చి వెళ్తూ నువ్వు లావ్ అయిపోయినావు ఈ మధ్య అంటే అదొక కైండ్ ఆఫ్ డిప్రెషన్, సన్నగా అయిపోయినావు అంటే అది, లూజ్ అయిపోయింది స్కిన్ అంటే అదొక డిప్రెషన్, వాళ్ళు చెప్పేంత వరకు మనకు తెలీదా?
ఏదో అంటారే అని వెళ్ళిపోయే వాళ్ళు హ్యాపీగా వెళ్ళి పడుకుంటారు. అని మనం విన్నోళ్ళం విని విని బాధపడతా 4 రోజులు నిద్ర లేకుండా పాడు చేసుకుంటాం. దానివల్ల కూడా రోగాలు. వాళ్ళు వీళ్ళు చెప్పడం కాదు. మనం లావ్ అయ్యామా లేదని మన డ్రెస్సులు చెప్తాయి. మన స్కిన్ లూజ్ అయిందా లేదా మన చేతులతో మనం టచ్ చేసినప్పుడు మన అర్థం చూసినప్పుడు తెలుస్తాయి. జుట్టు రాలుతుందా లేదనేది మనం వేసుకునే బ్యాండ్ని బట్టి మన జుట్టుని బట్టి తెలుస్తుంది. ఒకరు చెప్పాలని ఎప్పుడు పెట్టుకోకండి. మనం ఏంటో మనకు తెలుసు. మనకి ఏమి ఇష్టమో మనకు తెలుసు. మనం దేంతో ఎవరితో ఎంత మాట్లాడితే మనం ఎంత కంఫర్టబుల్ ఉన్నామో మనకు తెలుసు. సో మనల్ని మనం నమ్మి హ్యాపీగా అంటే ప్రతి డే బాగానే ఉంటుంది. ఓకే. ఓకే. సో విమెన్‌కి గూడా హెల్త్ పరంగా చూసుకుంటే చాలా మిత్స్ ఉన్నాయి. అవి పాతకాలం పద్ధతులని అన్నీ గూడా మనము ఇప్పుడు క్యారీ ఫార్వర్డ్ చేసుకోలేము. కొన్ని మంచిగా ఉంటాయి. కొన్ని వదిలిపెట్టాల్సినవి గూడా ఉంటాయి. సో మీరు అబ్జర్వ్ చేసిన దాంట్లో మీ దగ్గరకొచ్చి పేషెంట్స్ చెప్పిన దాంట్లో మిత్స్ అండ్ దాన్ని బర్స్ట్ చేయాలంటే ఏం చెప్తారు మీరు? సో బేసికలీ ఏంటంటే ఒకటి పాతకాలపు ఏవైనా మిత్స్ కాదంట నేనైతే. ఏవైనా సరే అన్నీ ప్రాక్టికల్‌గా వాళ్ళు చేసి అది సక్సెస్‌ఫుల్ అయినవే మనకి కొన్నే తెలుసు. అన్నీ ఇప్పుడు ఇప్పుడు 4 విషయాలు తెలిసాయనుకోండి. అందులో 4 మంచివే ఉంటాయి. పాతకాలంలో మన అమ్మలు గాని, అమ్మమ్మలు గాని చెప్పిన పద్ధతులు. అందులో దాన్ని మాడిఫై చేసి చేస్తుంటారు చూడండి ఈ ఆహా! జనరేషన్. అది పెద్ద ప్రాబ్లమాటిక్. సో నేనేమంటాను పాతకాలంలో ఇప్పుడు మా బాడీ పెయిన్స్ వచ్చాయి ప్రెగ్నెంట్ లేడీకి గాని, మనకు గాని బాడీ పెయిన్స్ వచ్చి బాగా అలిసిపోయాయి అనుకోండి. పాతకాలంలో చెప్పేవాళ్ళు ఇంత సాల్ట్ వేసుకొని వేడి నీళ్ళలో కాళ్ళు పెట్టుకోండిరా బాగా నొప్పులు డెఫినెట్‌గా తగ్గుతాయి. ఇప్పుడు న్యాచురోపతిలో నేను 5½ ఇయర్ చదివి ఇంటర్న్‌షిప్ చదివి అండ్ మెడిసిన్‌లో ఏమున్నాయి ఆ సబ్జెక్ట్స్‌తో పాటు న్యాచురోపతి సబ్జెక్టులు చదివి ఏం చేస్తున్నాం మేము? పాతకాలపు పద్ధతుల్ని కొత్తగా మనం మాడిఫై చేసి చెప్తున్నాం అంతే. ఆ మాడిఫికేషన్ ఎలాగా ఈ జనరేషన్ బట్టి మాడిఫై చేయట్లే. దాన్ని ఇప్పుడు ఏ విధానంలో చెప్తే జనాలు వింటారన్న థాట్‌ని వాళ్ళకి ఏ చదువు ప్రాబ్లమ్ ఉంది దాన్ని బట్టి. చదువు, అనాటమీ ఉండాలి, ఫిజియాలజీ ఉండాలి, బయోకెమిస్ట్రీ ఉండాలి, థెరపటిక్‌గా అన్ని ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండాలి. అన్నీ చదివితేనే ఒక న్యాచురోపతి డాక్టర్ అయ్యాం మేము. సో నేనేమంటానంటే పాత కాలంలో చేసే ప్రతి పద్ధతి చాలా మంచిది. ఇప్పుడు వేడి నీళ్ళలో కాళ్ళు పెట్టుకోవడం గానీ, మనం సున్నిపిండి పెట్టుకొని స్నానం చేయడం గానీ, మనం కోకోనట్ ఆయిల్‌ని బాడీ అంతా పెట్టేసుకొని నువ్వుల నూనె, కోకోనట్ ఆయిల్ అప్లై చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఎండకు కూర్చొని స్నానం చేయడం గానీ, పాతకాలంలో అతప స్నానం అనేవాళ్ళు. సో తమలపాకుల్ని గానీ, అరిటాకుల్ని గానీ బాడీ అంతా పెట్టేసి వ్రాప్ చేసేసి ఎండకలా పడుకొని స్నానం చేసేవాళ్ళు. ఇవన్నీ స్కిన్ డీటాక్స్ ప్రాసెస్‌లు. అప్పుడు ఫాస్టింగ్స్ చేసేవాళ్ళు. హెయిర్‌కి ఎంత మంచి కొబ్బరి నూనెలో కరివేపాకేసి, మెంతులేసి, లవంగాలేసి వేడి చేసి ఆ ఆయిల్‌ని ఫిల్టర్ చేసుకొని ఆయిల్ తలకి పెట్టేవాళ్ళు. ఇది పాతకాలపు పద్ధతే. నేను రీసెంట్‌గా ఒక వీడియోలో కూడా చెప్పాను. ఎవరికైతే హెయిర్ ఫాల్ అవుతుందో, వైట్ హెయిర్ ఉందో, హెయిర్ గ్రోత్ లేదో అలాంటి వాళ్ళకి ఒక మంచిగా 150 ఎంఎల్ కొబ్బరి నూనెలో ఒక 4, 5 లవంగాలు, ఒక పావు స్పూన్ మెంతులు, 10, 15 ఆకులు కరివేపాకు ఉంటే రోజ్‌మెరీ లీవ్స్ అని దొరుకుతాయి. అవి కూడా దొరికితే వేసి ఒక 1-2 మినిట్స్ వేడి చేసి ఆ ఇంగ్రీడియెంట్స్‌ని ఆయిల్‌లోనే ఉంచి ఓవర్ నైట్ 2 డేస్ అలా ఉంచండి. నెక్స్ట్ థర్డ్ డే తర్వాత తీసేసి ఆయిల్‌ని అప్లై చేయడం స్టార్ట్ చేయండి. జుట్టు రాలడం తగ్గుతది. డాండ్రఫ్ కూడా కంట్రోల్‌లోకి వస్తది. అంటే ఇది అప్లై చేస్తేనే జుట్టు రాలడం తగ్గుతదంటే స్కాల్ప్ మెయింటెనెన్స్‌కి చాలా యూజ్ అవుతది. ఓకే. ఇంకా రీగ్రోత్ రావాలి, ఫాలికల్ స్ట్రాంగ్‌గా ఉండాలంటే ఇంటేక్ ఆఫ్ ఫుడ్. క్యారెట్, బీట్రూట్, యాపిల్, ఉసిరికాయ జ్యూస్ తాగడం, పంకిన్ సీడ్స్, పిస్తా, వాటర్‌మెలన్ సీడ్స్, వాల్‌నట్స్, బ్రెజిల్ నట్స్ ఇవి రెగ్యులర్‌గా తీసుకుంటున్నారనుకోండి. సో బ్యాలెన్స్ అవుతది న్యూట్రిషన్. ఈ బ్యాలెన్స్ న్యూట్రిషన్ మన ఎక్స్టర్నల్ స్కాల్ప్ మెయింటెనెన్స్ ఈ 2 కంబైన్డ్ అయితే సక్సెస్ స్టోరీ బావుంటది. సో స్కిన్ కూడా అంతే. మనం ఎక్స్టర్నల్‌గా ఎన్ని క్రీమ్స్ పెట్టినా సరే ఇంటర్నల్ ఫుడ్ కరెక్ట్‌గా ఉండి మనం మంచి కొబ్బరి బొండం వాటర్ ఉంటాయి కదా! కొబ్బరి బొండం వాటర్‌ని ఐస్ క్యూబ్ లాగా చేసుకొని, ఆ ఐస్ క్యూబ్‌ని ఫేస్‌కి అప్లై చేసుకోండి ఎంత బాగా పనిచేస్తది. నేను చెప్తుంటాను కొబ్బరి బొండం వాటర్‌లో కొద్ది షాంపూ కలుపుకొని తలస్నానం చేయండి. హెయిర్‌కి చాలా మంచిగుంటది. ప్రతి రెమెడీ పాతకాలందేనండి. ఇప్పుడు మేము చదివాము, దాని సైన్స్ తెలుసుకున్నాము, దాని నాలెడ్జ్ తెలుసుకున్నాము. ఓకే. ఇది అప్లికేషన్ చేయడం వల్ల ఆ మోడిఫికేషన్ ఏం లేదు. జస్ట్ ఆ చదివిన దాన్ని ఎనాటామికల్‌గా మనం చూసి థెరపటికల్‌గా దాంట్లో చాలా మంది బ్యూటీ. ప్రాక్టికల్స్ అది చెప్తున్నాం అంతే. సో పాతకాలం పద్ధతులు ఏవైనా సరే బ్రహ్మాండమైన పద్ధతులు. దాన్ని కంప్లీట్‌గా తెలుసుకొని మనం అప్లై చేసే ముందు ఒక్కసారి మీకు ఫ్యామిలీ డాక్టర్ అని ఉంటారు కదా! ఖచ్చితంగా న్యాచురోపతి డాక్టర్ నాకు తెలిసినంత నా పేషెంట్స్ ఎవరైతేనా సరే నేను కాంటాక్ట్‌లో బాగుంటాను. వాళ్ళు ఏదైనా సరే ఇమ్మీడియేట్‌గా నాకు అడిగినా నేను రెస్పాండ్ అవుతాను. సో ఒక్కసారి మీకు తెలిసిన డాక్టర్‌కి ఒకసారి ఇది విన్నాము. ఇది పాతకాలపు పద్ధతో, కొత్త కాలపు పద్ధతి వాటెవర్ జస్ట్ ఒక్కసారి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు మీకు ఇది చేయొచ్చు మీ బాడీకి. ఒక్కొక్క బాడీ ఒక్కో తత్వాన్ని కలిగి ఉంటదండి. ఓకే. ఇప్పుడు మీ డైజెషన్ వేరు, నా డైజెషన్ వేరు. సో మీకు పడిన ఫుడ్ నాకు పాయిజన్ అవ్వచ్చు. నాకు పడిన ఫుడ్ మీకు పాయిజన్ అవ్వచ్చు. నాకు కోకోనట్ వాటర్ బాగా పడొచ్చు హెయిర్‌కి. మీకు పడకపోవచ్చు. సో డిపెండ్స్ అపాన్ స్కిన్ టైప్‌ని బట్టి, స్కాల్ప్ టైప్‌ని బట్టి మారిపోతా ఉంటది. మీకున్న ప్రాబ్లమ్స్‌కి నాకున్న ప్రాబ్లమ్స్ డిఫరెన్స్ ఉంటది. సో అప్పుడు మనం మోడిఫికేషన్ చేసుకోవాలి. ఎప్పుడు మనకు తెలిసిన ఒక న్యాచురోపతి డాక్టర్ ఎవరైనా ఉంటే చెప్పి ఓకే. మోడిఫై చేసుకుంటే అన్నీ సెట్ అవుతాయి. ఓకే. సో విమెన్ రిప్రొడక్టివ్ హెల్త్ వైస్ చూసుకుంటే రిప్రొడక్షన్ అంటే స్టార్ట్ అయినప్పటి నుండి కాకుండా ముందు నుండి కూడా ఆ జాగ్రత్తలు తీసుకోవాలని అంటారు కదా! బిఫోర్ గెటింగ్ ప్రెగ్నెంట్ కూడా ఆ ఫేజ్‌ని కూడా మనం హెల్తీగా ఉంచుకుంటేనే బేబీ కూడా హెల్తీగా అవును. వస్తారు అని చెప్పేసి. సో ఆ ఫేజ్‌లో ఎలా ఉండాలంటారు? సో నేను ఒకటి అండి ఇప్పుడు వన్స్ మనం బేబీ ప్లానింగ్‌లోకి వెళ్తున్నాము అంటే ప్లాన్ లేకుండా కూడా కన్సీవ్ అయిపోతుంటాం గానీ,
మనం ఎప్పుడు హెల్తీగా ఉంటే ఏ ప్రాబ్లం ఉండదు. ఓవులేషన్ correct. టైం అని ఉంటుంది. అంటే ఎస్పెషల్లీ చాలా మంది ఈ జనరేషన్ ఎలా ఉంటారు, కరెక్ట్ ప్లానింగ్ అప్పుడే హెల్దీ ప్రాసెస్లోకి వెళ్తుంటారు. అలా ఓవులేషన్ టైము ఈ టైంలోనే కలవాలి, ఈ టైంలోనే అవన్నీ వద్దు. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ మంచిగా ఉండాలి, మంచిగా టైంకి తినాలి, టైంకి పడుకోవాలి. ఓవులేషన్ టైం అనే కాదు, జనరల్గానే వాళ్ళు కలుస్తూ ఉండాలి. సో కొంతమందికి ఓవులేషన్ టైం ఎలా ఉంటుంది అంటే 30 days సైకిల్ ఉంటుంది, 35 days సైకిల్, 28 days సైకిల్. సైకిల్ని బట్టి వాళ్ళ ఓవులేషన్ టైం మారుతూ ఉంటుంది. ఇప్పుడు పర్టికులర్గా ఒక క్యాలెండర్ పెట్టుకుని దాంట్లో మార్క్ పెట్టుకొని మరి అంటున్నారు. అది కూడా ఒక కైండ్ ఆఫ్ మర్చిపోతాము ఇట్లా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనకు తెలుసు కాబట్టి మన ఓవులేషన్ టైంలో మన చేంజెస్ ఉంటాయి. కొద్దిమందికి ఒక కైండ్ ఆఫ్ బాడీలో వైట్ డిశ్చార్జెస్ కొంతమందికి అవుతూ ఉంటాయి, కొంతమందికి కొన్ని ఫీలింగ్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి. సో ఆ టైం స్పెషల్లీ పర్టికులర్గా మనం ఈ టైమే అనుకొని సో మనం ఇంకొద్ది హెల్దీగా బయట ఫుడ్ కాకుండా హెల్దీ ఫుడ్ తినడము, రెగ్యులర్గా యోగా చేసుకోవడం, ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు. బేబీ ప్లానింగ్ అంటేనే కాదు, మ్యారేజ్ అయినప్పటి నుంచే ఇద్దరు కొద్ది యోగా చేసుకొని లైఫ్ స్టైల్ మార్చుకొని పాత లైఫ్ స్టైల్ ఎలా ఉందో వదిలేసి బేబీ కోసమైనా సరే ఒక మంచి హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తుంటే ఇమ్మీడియట్గా కన్సీవ్ అయిపోతారు. అండ్ బేబీ డెలివరీ కూడా నార్మల్ అవుతుంది, హెల్దీ బేబీ పుడుతుంది. ఆ ప్రెగ్నెన్సీలో వచ్చే కాంప్లికేషన్స్ కూడా రాకుండా కాపాడుకోవచ్చు. ఏదైనా సరే ఆ రోజు ఈ ప్రాబ్లం తగ్గించుకోవడం అని చేయకండి. ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అంటాం. ఎప్పుడైనా సరే సమస్య రావడానికి ముందే మన బాడీని హెల్దీగా మెయింటైన్ చేసుకుంటుంటే అన్నీ బాగుంటాయి. ఒకటే లాస్ట్ అండ్ ఫైనల్, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ప్రత్యేకంగా చెప్తున్నాను, హెల్త్ని కాపాడుకోవాలి. హెల్త్ బాగులేకపోతే డెఫినెట్గా మన అన్ని డౌన్ అవుతాయి. ఫైనాన్షియల్గా డౌన్ అయిపోతాం, మెంటలీ డౌన్ అయిపోతాం, ఓవరాల్గా మనం డౌన్ అయిపోతాం. సో కాబట్టి హెల్త్ అనేది బాగుంటేనే మనం బాగుంటాం. కాబట్టి ఒకటే, రెగ్యులర్గా యోగా చేసుకోండి, వాటర్ ప్రాపర్గా టైంకి తాగండి, ఫుడ్ టైంకి తినండి, తొందరగా పడుకోండి, యోగా మెడిటేషన్స్ చేసుకోండి, పాత మ్యూజిక్స్ వినండి, యంగ్గా ఉండండి. వయసు ఎంతైనా వినండి. నీ వయసు ఎంత అంటే నా వయసుతో సంబంధం, నేను ఎప్పుడు యాక్టివ్గా యంగ్గా ఉంటాను. దట్ ఈస్ ఇంపార్టెంట్. చాలా మంది పెద్దవాళ్ళని కలుస్తూ ఉంటాను, 80-85 ఏళ్ళ వాళ్ళని కలుస్తూ ఉంటాను. వయసు మీద నాదెంత మేడం 55, 56 అంటుంటారు. దే ఆర్ వెరీ హ్యాపీ, యాక్టివ్గా ఉంటారు. ఇంకేమన్నా చేయొచ్చా మేడం స్కిన్ టైట్ అవ్వడానికి అంటుంటారు. వే ఆఫ్ హ్యాపీనెస్ ఎప్పుడైతే ఉంటుందో మనకి యంగ్నెస్ని కాపాడి, అండ్ స్పెషల్లీ మనం లైఫ్ స్టైల్ని కూడా మారుస్తుంది. అండ్ మనం వయసును కూడా మనం మ్యాక్సిమం కనపడనంతగా బ్యూటీని కాపాడుతుంది అనమాట మనకి. ఎంత ఆనందంతోనే డిపెండ్ అవుతుందండి. ఎప్పుడు ఆనందంగా ఉండండి, ఏ రోగాలు రావు. ఓవర్ థింకింగ్ చేసి లేనిపోని రోగాలు తెచ్చుకునే బదులు ఓవర్ థింకింగ్ వదిలేసి ప్రజెంట్ టెన్స్లో బతకడం స్టార్ట్ చేస్తే అన్ని సమస్యలు పోతాయి మనకి. రైట్ మ్యామ్, దట్స్ అబౌట్ విమెన్ హెల్త్. అండ్ డెఫినెట్లీ ఏంటంటే విమెన్ ఎప్పుడు కూడా వాళ్ళ ప్రయారిటీని వాళ్ళు ఫస్ట్ పెట్టుకోకుండా వేరే వాళ్ళ నీడ్స్ని ఫుల్ఫిల్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. కాబట్టి కూడా విమెన్ హెల్త్ ఎక్కువగా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది కదా. సో దాని గురించి ఒకసారి చెప్తే జనాలు వినాలనుకుంటున్నాను డెఫినెట్లీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, ఉమెన్స్కి అందరికీ నేను ఒకటే చెప్పడం ఏంటంటే, ప్రతి సమస్య రావడానికి మూల కారణం మనం ఆలోచించే ఆలోచన విధానాలే. కరెక్ట్గా ఆలోచించండి. ఒకటే, ఏ జరిగితే అది జరిగింది అంతే. గొడవ జరిగిందా వదిలేసేయండి, ఈ చెవులో ఉన్నా అది చెవులో వదిలేసేయండి. ఒకటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన హెల్త్ చాలా ఇంపార్టెంట్. టైంకి ఫుడ్ తిన్నామా, టైంకి పడుకున్నామా, రెగ్యులర్ యోగా చేసుకున్నామా. సో ఎవరో చెప్తే తెలుసుకున్నంతగా అయితే మనం డమ్ అయితే కాదు. మన బాడీ గురించి మనకు తెలుసు. మనం వేసుకుంటున్న డ్రెస్ మనకు పడుతుందంటే మనం లావ్ అయినట్టు కాదు. ఎవరో చెప్పింటారు లావ్ అయిపోయినా, అప్పుడు మన ఆలోచన ఏదంటే లావ్ అయిపోయాము ఇటో చూసుకుంటాం. అవసరం లేదు, ఒకరి మాట అనేది మీకు సెట్ అవ్వదు. మన గురించి మనకు బాగా తెలిసిన రోజు మనం ఏ రకమైన రోగాలని మనం రానివ్వకుండా మన శరీరాన్ని కాపాడుకుంటాం. మన గురించి మనం ఈ ఉమెన్స్ డే రోజు నుంచైనా స్టార్ట్ చేయండి. మీ గురించి మీరు క్లియర్గా తెలుసుకోండి. మీకేమి ఇష్టం, మీకు ఏం తింటే ఇష్టం, ఎక్కడికి వెళ్తే ఇష్టం, ఎవరితో మాట్లాడితే మీకు ఇష్టం, మీరు ఏం కావాలనుకుంటున్నారు, ఏమి ఇద్దాం అనుకుంటున్నారు. ఒక చిన్న గిఫ్ట్ మీ బాడీకి మీరు ఇచ్చుకోండి. ఈరోజు ఎవరో తెచ్చి ఉమెన్స్ డే అని చెప్పేసి బొకే ఇచ్చి ఏదో గిఫ్ట్ ఇవ్వాలని ఎక్స్పెక్ట్ చేయకండి. మనమేమో షాపింగ్కి వెళ్ళి మీకు ఇష్టమైనది ఒకటి కొనుక్కొని మీకు మీరే గిఫ్ట్ ఇచ్చుకోండి. ఆ రోజు నుంచే డే స్టార్ట్ అయిపోతుంది. హ్యాపీ లైఫ్, హెల్దీ లైఫ్. ఎప్పుడు ఏ రకమైన రోగాలు రావు దానివల్ల. రైట్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్స్ అగైన్ హ్యాపీ విమెన్స్ డే. Thank you. గ్రేట్ హెల్త్ అండ్ హ్యాపీనెస్ టు యూ. Thank you. Thank you. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to
iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.